యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నామండి. అందరూ క్షేమంగా ఉన్నారా? ఆగస్టు మాసం మొదటి ఆదివారం రోజున ఈ రీతిగా మీ మధ్య నన్ను దేవుడు పంపించినందుకు దేవాతి దేవునికి కోట్లాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా పాస్టర్ గారుకును పాస్టర్ గారి కుటుంబానికును నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాము. మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంత సమయం దేవుని వాక్యాన్ని చదువుకుందాము. దేవుని మాట వలన మనము బ్రతకగలుగుతాము. దేవుని మాట వలన మనము జీవించగలుగుతాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా అర్థం చేసుకోండి. ఆ కాలములో ప్రవక్తల ద్వారాగా దేవుడు మాట్లాడినాడు, దేవక్తుల ద్వారాగా దేవుడు మాట్లాడినాడు, దర్శనం ద్వారాగా దేవుడు మాట్లాడినాడు, వాక్యం ద్వారాగా దేవుడు మాట్లాడినాడు, స్వప్నములను కూడా దేవుడు మాట్లాడటం జరిగింది. కానీ దర్శనాలు కానీ స్వప్నములు కానీ అన్నీ కూడా నిలిచిపోతాయి. కానీ వాక్యం మాత్రం ఎల్లప్పుడూ కూడా మన జీవితంలో ఉంటుంది. వాక్యం ద్వారాగా మాట్లాడడము చాలా శ్రేష్టమైనది. ఎందు గురించి అంటే వినుట వలన విశ్వాసము కలుగునని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎంతగా మనము దేవుని వాక్యాన్ని వింటూ ఉంటామో అంతగా దేవుని నామం మహిమపరచబడుతుంది. కాబట్టి కొంతసేపు మన ఆలోచనలు, మన తలంపులు ప్రతి ఒక్కటి కూడా పక్కన పెట్టి ఈ రోజున ఆదివారము దేవుని ఆరాధించే రోజు, దేవుని స్తుతించే రోజు, దేవుని నామాన్ని గణపరిచే రోజు మనకందరికీ తెలుసు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలి. అంత మాత్రమే కాకుండా ఈ దినము చూడక ఎంతోమంది మనకంటే శ్రేష్ఠులు, మనకంటే విద్యావంతులు, మనకంటే చాలా చక్కటి వాళ్ళు మరణించి ఉన్నారు. ఈ ఆగస్టు మాసం మొదటి ఆదివారం రోజున మనమందరము కూడా మందిరములో నిలబడి ఉన్నామంటే కేవలము దేవుని కృప. మనకున్న వ్యాపారాన్ని బట్టి కాదు, మనకున్న ఉద్యోగాలను బట్టి కాదు, మనకున్న గృహాలను బట్టి కాదు, కానీ కేవలము ఆయన కృపను బట్టి, ఆయన దయను బట్టి, ఆయన ప్రేమను బట్టి కేవలం మనము బ్రతుకుతూ ఉన్నాము. కాబట్టి ఆయన ఇచ్చిన జీవం, ఆయన ఇచ్చిన ఊపిరి, ఆయన ఇచ్చిన శ్వాసతో మనము జీవిస్తూ ఉన్నాము. కాబట్టి దేవుని మాటలు మనం శ్రద్ధగా విందాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్పే ముందు మీకు ఒక చిన్న కథ చెప్తా, బాగా గ్రహించండి, ఆలకించండి. ఒక పండితుడు, ఒక శాస్త్రవేత్త నదిలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఒక పడవలో, బోటు ద్వారాగా పడవలో ప్రయాణం చేస్తూ ఆ పడవ నడుపుతున్న యవనస్తుడితో అంటున్నాడు, బాబు, నీకు ఖగోళ శాస్త్రం ఏమైనా తెలుసా అన్నాడంట. పండితు గారు, నాకు ఖగోళ శాస్త్రం తెలవదండి, నేను పడవ నడిపేవాడిని, నాకు ఎట్లా తెలుస్తుందండి అని చెప్పాడు. అదేంటయ్యా, నీకు ఖగోళ శాస్త్రం తెలవదా? 100 సంవత్సరములు బతికే వయసులో 25% నీ జీవితము వ్యర్థమైపోయిందన్నాడంట. ఇంకా కొంత దూరం వెళ్ళిన తర్వాత అదే శాస్త్రి గారు ఈ యవనస్తుని అడుగుతూ ఉన్నాడు, నీకు భౌతిక శాస్త్రం ఏమైనా తెలుసా అన్నాడంట. మరలా యవనస్తుడు అంటున్నాడంట, అయ్యా, ఈ ఖగోళ శాస్త్రము, భౌతిక శాస్త్రము నేర్చుకున్న వాడిని అయితే ఈ 5 రూపాయలకి 10 రూపాయలకి ఈ పొడవను ఎందుకు నడపగలుగుతా? నాకు రాదండి అన్నాడంట. చా, ఏ మనిషివయ్యా నువ్వైతే! ఖగోళ శాస్త్రం రాదు, భౌతిక శాస్త్రం రాదు, 50% నీ జీవితం వేస్ట్ అయిపోయింది.
అని అన్నాడంట. ఇంకా ఒడ్డుకి చేరలా. ఇంకా కొంత దూరం వెళ్ళిన తర్వాత, సరే నీకు భూలోక శాస్త్రం ఏమైనా తెలుసా అన్నాడంట. అప్పుడు యవనస్తుడు బాధపడుతూ, పంతులు గారు, నాకు ఖగోళ శాస్త్రం కానీ, భౌతిక శాస్త్రం కానీ, భూలోక శాస్త్రం కానీ నాకేది తెలవదు. మిమ్మల్ని నేను చాలా ఇబ్బంది పెడుతున్నట్టుగా ఉంది. నేను విద్య లేని వాణ్ణి, పామరుణ్ణి అని ఈ పంతులు గారికి యవనస్తుడు సమాధానం చెప్పాడు. వింటున్నారా? ఈ పంతులు గారు అంటున్నాడంట, ఖగోళ శాస్త్రము, భూలోక శాస్త్రము, భౌతిక శాస్త్రము 3 రావు కాబట్టి నీ జీవితము 75%, మనం బ్రతికేది 100 ఏళ్ళు కాదు, ఎప్పుడు చనిపోతామో మనకే తెలీదు. నీ జీవితము 75% వ్యర్థమైపోయింది కదయ్యా. ఎందుకయ్యా మీలాంటి వాళ్ళంతా ఈ భూలోకమును బ్రతకడం అని ఎగతాళి చేస్తూ ఉన్నాడు. పాపం యవనస్తుడు కుర్రోడు సర్లే అంటే అన్నీలని చెప్పి తన మట్టుకు తాను ఆ ఒక దోణె పడవని నడుపుతూ ముందుకు సాగిపోతూ ఉన్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత మరి ఆ ఒక నదిలో ఉన్నట్టుగుండి అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులు, గాలి తుఫాను రావడం ప్రారంభమైనది. ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకా అధికంగా అవుతున్నప్పుడు ఈ యవ్వనస్తుడు ఒకసారి వెనక్కి తిరిగి చూసి, అయ్యా నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, సమాధానం చెప్తారా అని అడిగాడంట. ఏంది బాబు చెప్పండి అని. నీకు ఈత శాస్త్రం ఏమైనా తెలుసా అన్నాడంట. అర్థమవుతుందని చెప్తున్న మాట. మీకు ఈత శాస్త్రం ఏమైనా తెలుసా అంటే అప్పుడు ఈ పంతులు గారు చెప్పినాడంట, ఈత శాస్త్రం నాకు రాదయ్యా, అయినా సరే నీకెందుకు ఈ ఒక డౌట్, అనుమానం వచ్చిందంటే ఇంకో కొద్దిసేపట్లో ఈ ఒక దోణె మునిగిపోతుంది, మనం ముందుకి కొనసాగించలేము ప్రయాణాన్ని. నాకు ఈత శాస్త్రం తెలుసు కాబట్టి నేను ఏదో ఒక ఒడ్డున చేరుకుంటాను, నీకు చాలా శాస్త్రాలు తెలుసు కాబట్టి నువ్వు కూడా ఏదో ఒక ఒడ్డున చేరుకోండి పంతులు గారు అని చెప్పి అమాంతన యవనస్తుడు నదిలో దూకి వెళ్ళిపోతా ఉన్నాడు. ఆ ఒక దోణె ఈ ఒక గాలి అలలు తుఫాను చేత బోర్ల పడిపోయింది, మునిగిపోయింది. పాపం అన్ని శాస్త్రాలు తెలిసిన పంతులు గారు ఈత శాస్త్రం రానందున, ఈత కొట్టడము రానందున ఏమైపోయాడు? చనిపోయాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం అనుకోవచ్చు మనం క్రైస్తవులము, మనకన్నీ తెలుసు, నాకు పాటలు తెలుసు, ఆరాధన తెలుసు, వాక్యం తెలుసు, చాలా చక్కగా నేను పాటలు పాడగలుగుతాను, నేను చాలా చక్కగా వాక్యం చెప్పగలుగుతాను, వాక్యము వినగలుగుతాను, వాక్యాన్ని చదవగలుగుతాను, ఆరాధన చేయగలుగుతాను అని. కానీ ఒకటి తెలుసా, మనకెన్ని తెలిసినా దేవుని మార్గములో నేను నా కుటుంబము ఎలాగ నిలబడి ఉన్నాము, దేవుని మార్గములో నా జీవితము ఏ విధంగా ముందుకు కొనసాగింపబడుతూ ఉన్నదని అనేది మనకి చాలా గొప్ప ప్రశ్న. ఎందు గురించి అంటే, పాపము అన్ని శాస్త్రాలు తెలిసిన ఈ ఒక పంతులు గారు ఈత శాస్త్రం రానందున ఏమైపోయాడంట? ఆ నదిలో చనిపోయాడు. పాపము ఏ శాస్త్రము రాని ఈ ఒక పామరుడు, ఈ యవనస్తుడు ఒక ఈత శాస్త్రము వచ్చినందుకు తన ప్రాణాన్ని రక్షించుకొని ఒడ్డుకు చేర్చుకున్నాడు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎంతకాలము బ్రతికేది అనేది కాదు, కానీ మనం ఎప్పుడు చనిపోతామో మనకు అది తెలియదు. కానీ మనము చనిపోయిన తర్వాత మనము దేవుని రాజ్యంలో ఉండాలి, దేవుని రాజ్యంలో మనం వెలిగింపబడాలి, దేవుని రాజ్యములో మనము కూడా ఒక స్తంభముగా దేవుని ఆరాధించే బిడ్డలుగా ఉండాలని నా ఆశ. కాబట్టి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. లూకాసు వార్త 8వ అధ్యాయము 41వ వచనం. ఎవరైనా ఒకరు చదవండి. లూకాసు వార్త 8వ అధ్యాయము 41వ వచనము. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు
అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద అప్పడి ఇంచుమించు 12 ఏండ్ల ఈడుగల తన యొక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బ్రతిమలాడుకొనెను. చిన్న ప్రార్థన చేసుకుందాము. అందరూ తల్ల వంచి మోకరిద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, దయగల తండ్రి, నాయన మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము రాజ్య. మీ ప్రేమ, మీ కృప, మీ వాత్సల్యత ఎంతో గొప్పది అయ్యా. జూలై మాసమంతయు నాయన మమ్మల్ని కాచి కాపాడి నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఈ ఆగస్టు మాసములో మొదటి ఆదివారం రోజున ఈ రీతిగా మేము నాయన మీరు ఇచ్చిన మందిరములో ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రారంభం ప్రార్థన బట్టి, మీ ప్రియబిడ్డలు పాడిన పాటలను బట్టి, ఆరాధన బట్టి మీ పాదాలకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి, అల్పుడను అయోగ్యుని ప్రభువా, మీ మాటలు చెప్పుటకు నాయన నాకైతే ఎంత మాత్రం యోగ్యత అర్హత లేదు ప్రభు. అయినప్పటికీ నాయన మీ బిడ్డల మధ్యన మీరు నన్ను నిలబెట్టిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నాతో మాతో మీరే మాట్లాడి నడిపించి కృప చూపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకందరికీ తెలిసిన పాఠం, మనకందరికీ తెలిసిన వాక్యమే ఇదైతే. దేవుని వాక్యం సెలవిస్తుంది. లూకాసు వార్త 8వ అధ్యాయం 41వ వచనములో యాయీరు అనే ఒక సమాజ మందిరపు అధికారి అన్నమాట. ఆయన చాలా చక్కగా దేవుని ఆరాధించేవాడు, చాలా చక్కగా దేవుని వాక్యాన్ని బోధించేవాడు, చాలా చక్కగా దేవుని మాటలు వినేవాడు అన్నమాట. ఆ అధికారి కూతురైన ఒకటే ఒక కుమార్తె, ఆ అమ్మాయికి 12 సంవత్సరాలు ఉన్నాయి. ఆ ఒక యవనస్తురాలు బిడ్డ చనిపోయింది. అంటే చావ సిద్ధముగా ఉన్నదంటే చనిపోయింది అన్నమాట. చనిపోయినప్పుడు ఈయన ఏ ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళలేదు, ఏ ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళలేదు, ఏ ఒక అధికారి దగ్గరికి వెళ్ళలేదు. కానీ ఈ ఒక పట్టణానికి వచ్చిన యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడంటే, ఏమంటున్నాడు చెప్పండి ప్రియమైన దేవుని బిడ్డలారా. చూడండి 41. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అని ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడ్డాడంట. ఎవరి పాదాల మీద పడ్డాడు? యేసు ప్రభు వారి పాదం దగ్గర పడి ఎలా పడ్డాడంటే బోర్ల పడుకొని ఆయన పాదాలు పట్టుకున్నాడు. యాయీరు అనే ఒక పెద్ద మనిషి కులములో కానీ, ధనములో కానీ, చదువులో కానీ అన్ని విషయములైన ఒక ఎత్తైన స్థానంలో ఉన్నాడు, ఒక మంచి పలుకుబడితో ఉన్నాడు. అలాంటి రోజుల్లో, అలాంటి సమయములో యేసు ప్రభు వారిని చాలామంది శాస్త్రులు, పరిసయ్యులు, యూదులు, మతభేదములు అనేకులు కూడా యేసు ప్రభు వారిని చంపాలి, యేసు ప్రభు వారిని మా ఒక గ్రామం నుంచి, మా ఒక పట్టణం నుంచి పంపించాలని అనేకులు కుట్రతో, అనేకులు కక్షతో ఉన్నారన్నమాట. అలాంటి సమయంలో యేసు ప్రభు దగ్గరికి వెళ్తే మా జాతి ఏమనుకుంటుంది, మా కులం ఏమనుకుంటుంది, మా మతం ఏమనుకుంటుంది, లేదా నన్ను ఏమన్నా అంటారో మా శాస్త్రులు, పరిసయ్యులు, ఎలాగ నేను దేవుని యేసు ప్రభు బోధకుని దగ్గరికి వెళ్ళగలుగుతానని చెప్పి అనుకోలేదు. కానీ ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరము, ఎవరు ఏ మాటలు చెప్పినా నేను పట్టించుకోను. ఇదిగో మా గ్రామానికి, మా పట్టణానికి బోధకుడు వచ్చినడు, ఆయన పాదములు పట్టుకుంటా ఎలాగైనా సరే ఆయన నా కుమార్తెని బ్రతికించగలుగుతాడు. నా కుమార్తె చావు సిద్ధముగా ఉన్నది, నా కుమార్తె చనిపోతే నాకు బిడ్డలు లేరు అని ఎంతో దుఃఖముతో, ఎంతో బాధతో, ఎంతో విశ్వాసముతో యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి స్టైల్గా నిలబడి అడగలేదండి. స్టైల్గా నిలబడి, ఓ బోధకుడా, నువ్వు అనేకమైన అద్భుతములు చేసేవాడు అంట కదా,
నువ్వు అనేకమైన సూచక్రియలు చేసేవాడు అంటే కదా, ఎంతోమంది చనిపోయిన వాళ్ళని కూడా మీరు లేపారంటే కదా, మీ ఒక మాట, మీ ఒక వార్త నా చెవును పడింది, మీకు ఇష్టమైతే మా ఇంటికి రావచ్చు కదా, నా కుమార్తె చావు సిద్ధముగా ఉన్నది కదా అని చెప్పి గర్వపు మాటలు మాట్లాడలేదే కానీ, అహంకారమైన ఆలోచనతో మాట్లాడలేదు కానీ, తనకున్న అంతస్తును చూడలేదు, తనకున్న పలుకుబడిని చూడలేదు, తనకున్న ఉద్యోగాన్ని చూడలేదు, తనకున్న మంచి రాబడిని చూడలేదు. కానీ ఏకంగా యేసు ప్రభువారు ఆ గ్రామానికి వచ్చినప్పుడు ఎంతోమంది చూస్తున్నా, ఎంతోమంది నిలబడి ఉన్నా, ఆ యయీర్ అనే సంఘము కట్టించిన పెద్ద మనిషి ఎవరి పాదాల మీద పడ్డాడో తెలుసా? బోధకుని పాదముల మీద పడి ఏమంటున్నాడంటే, అయ్యా నా కుమార్తె చావు సిద్ధముగా ఉన్నది, నా కుమార్తె చనిపోతూ ఉన్నది, నా కుమార్తెను మీరు బ్రతికించరా అని చెప్పి ఎంత మాత్రము కూడా తనకు తాను ఎచ్చిపోకుండా తగ్గించుకొని దేవుణ్ణి, బోధకుని బ్రతమలాడుతూ ఉన్నాడు. అటువంటి విధేయత ఈ రోజున మనకి ఉన్నదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, అతను ఒక సమాజ మందిరపు అధికారి అని వాక్యం సెలవిస్తుంది. మార్కు సువార్తలో కూడా ఉంది. అతని దగ్గర చాలామంది సైనికులు ఉన్నారంట. ఒకరిని పొమ్మంటే పోతాడు, ఒకరిని రమ్మంటే వస్తాడు, ఒకరిని ఈ పని చేయరా అంటే ఆ పని చేయగలుగుతాడు, ఒకరిని ఇంకో ప్రాంతానికి వెళ్ళి పలానా పని చేసుకొని రమ్మంటే వెంటనే వచ్చేస్తాడు. అటువంటి అధికార స్థానంలో ఉన్న ఈ అధికారి యేసు ప్రభువారిని నిలబడి అడగటం లేదు, మామూలుగా అడగటం లేదు. కానీ యేసు ప్రభువారు కనపడిన వెంటనే బోర్ల పడి సాష్టాంగా యేసయ్య పాదములు పట్టుకొని, నా కుమార్తె చావు బ్రతుకులో ఉన్నది, పిల్లల్ని బయటికి పంపించండి దయచేసి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాదములు పట్టుకొని ఆయన విడవడం లేదు కానీ అడుగుతూ ఏమంటున్నాడంటే, నా కుమార్తెను బ్రతికించండి అయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ చూడండి, కీర్తన గ్రంథము 107:20 ఒక మాట ఉంది. చూడండి, కీర్తన గ్రంథము 107:20 107వ కీర్తన 20వ వచనము. ఆయన తన మాటను పంపి, వాక్కు అంతే, ఆయన బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలలో ఉండి వారిని ఉడిపించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా బ్రదర్, చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది 107వ కీర్తన 20వ వచనములో, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. తప్పు చదివారు మీరు. ఆయన తన వాక్కును పంపి బాగు చేసిన వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ చూడండి, ఒక అధికార స్థానంలో ఉన్నవాళ్ళు ఏ పని చెప్పినా కిందున్న స్థానము ఉన్నవాళ్ళు చేయగలుగుతారు. ఇప్పుడు ఒక అధికార స్థానంలో ఉన్నవాడు, ఈ ఫ్యాను బాగా బూజు పట్టి ఉన్నది, దీన్ని బాగా శుభ్రం చేయమంటే కిందున్న పనివాడు చేస్తాడా చేయడా? చెప్పండి, చేస్తాడా చేయడా? తప్పకుండా చేస్తాడు. ఇదిగో నా కారు బాగా మురికి పట్టి ఉన్నది, నా కారుని బాగా శుభ్రమపరచండి అన్నప్పుడు ఆ పని ఆ ఒక పనివాడు చేయగలుగుతాడా చేయలేడా? చేస్తాడు. కానీ చూడండి, మనం అధికార స్థానంలో ఉన్నాం, మనము ఎటువంటి స్థానంలో ఉన్నా మనము ఏదైనా చెప్తే చేయగలుగుతారు. కానీ మన మాటలో బలం ఉండొచ్చు, మన మాటలో డబ్బు ఉండొచ్చు, మన మాటలో అనేకమైన విషయాలు ఉండొచ్చు, కానీ మన మాటలో జీవం లేదండి. యేసు ప్రభువారి మాటలో బలం ఉన్నది, యేసు ప్రభువారి మాటలో జీవం ఉన్నది, యేసు ప్రభువారి మాటలో బలగం ఉన్నది, యేసు ప్రభువారి మాటలో జీవం ఉన్నది. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే చూడండి, అదే లూకాసు వార్త 8వ అధ్యాయము 49వ వచనం చదవండి. 49వ వచనం 8:49. ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి యువకుడు వచ్చి,
నీ కుమార్తె చనిపోయినదని బోధకుణ్ణి శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను. యేసు ఆ మాట విని, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమాజ మందిరపు అధికారి మాట్లాడుతూ ఉన్నాడు, ఆయనతో పాటు వస్తూ ఉన్నాడు. మధ్యలో ఇంకొక ఘర్షణ జరిగింది. ఇంకొక స్త్రీ, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం ఉన్న స్త్రీ ఆయన చెంగు పట్టుకుంది. ఆయనతో చాలాసేపు మాట్లాడి ఉన్నది. అయినా సరే సమాజ మందిరపు అధికారి విశ్వాసముతో యేసుప్రభువారి దగ్గరనే ఉన్నాడు. ఇక్కడ కుమార్తె చనిపోయిన తర్వాత అక్కడి నుంచి కొంతమంది వచ్చి ఏమంటున్నారంటే, ఈ ఒక యాయీరుతోని, అయ్యా నీ కుమార్తె చనిపోయినది, ఇంకా ఎందుకు ఆ బోధకుడు రావాలి, ఇంకా ఎందుకు ఆ బోధకుడు వచ్చి ప్రార్థించాలి, అయిపోయింది సరిపోయిందని చెప్పి సమాజ మందిరపు అధికారిని చెబుతూ ఉన్నప్పుడు యేసుప్రభువారు ఏమంటున్నాడో తెలుసా? ఏమంటున్నాడంట, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను. యేసు ఆ మాట విని, భయపడవద్దు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబం విషయాలను బట్టి, ఆర్థిక విషయాలను బట్టి, అనారోగ్యాన్ని బట్టి, సమస్యలను బట్టి, గొడవలను బట్టి, అప్పులను బట్టి నువ్వు భయపడుతూ ఉన్నావా? ఇక్కడ యేసుప్రభువారు ఏమంటున్నాడంటే, భయపడవద్దు అంటున్నాడు. ఇక్కడ చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, భయపడవద్దని చెప్పాను. యేసు ఆ మాట విని, భయపడవద్దని నమ్మిక మాత్రం ఉంచుము అని ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కుమార్తె చనిపోయిన తర్వాత యేసుప్రభువారు ఎవరింటికి వచ్చాడంట? ఈ కుమార్తె ఇంటికి వచ్చినాడు. చూడండి 54వ వచనంలో ఏమున్నదంటే, అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకొని, చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చిన గనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడు ఆయన ఆమెకు భోజనము పెట్టడని ఆజ్ఞాపించెను. చూడండి, ఈ కుమార్తె చనిపోయినది. యేసుప్రభువారు వచ్చి ఏం చేసినాడంటే, ఆ కుమార్తె చేయి పట్టుకొని లేపినప్పుడు ఆమె చనిపోయినది ఏం చేసిందంట? జీవముతో లెగిసినదంట. చెప్పాను కదా ఇందాక, యేసుప్రభువారి మాటలో ఏమున్నదంట? జీవమున్నదంట. యేసుప్రభువారి మాటలో జీవమున్నది కాబట్టి ఆయన నోటి ద్వారా ఒకే ఒక మాట, చిన్నదానా లెమ్మని ఎప్పుడైతే చెప్పి ఉన్నాడో వెంటనే ఆ చిన్నది లెగిసినది. ఇక్కడ రెండవదిగా మనం చూసినట్లయితే, అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకొని చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడు ఆయన ఆమెకు భోజనము పెట్టడని ఆజ్ఞాపించెను. భోజనము అనగా ఏమిటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, భోజనము అనగా వాక్యము. మొట్టమొదటి మాట ఏమిటి? వాక్యం. ఎవరి కుటుంబములైతే వాక్యము చదవకుండా ఉంటారో శరీర ప్రకారంగా ఆ కుటుంబము మరణమే. శరీర ప్రకారంగా ఆ ఒక వ్యక్తిగత జీవితము మరణమే. ఈ కుటుంబములో అన్నీ ఉన్నాయి. చాలా చక్కగా సమాజ మందిరపు అధికారి చాలా చక్కగా ఆరాధిస్తూ ఉన్నాడు, చాలా చక్కగా వాక్యం చెబుతూ ఉన్నాడు, చాలా చక్కగా ఆ ఒక సమాజంలో మంచి పలుకుబడుతూ ఉన్నది. ఎంతోమంది పేదవాళ్ళకి సహాయం చేస్తూ ఉన్నాడు. ఎంతోమంది దగ్గర ఆ గ్రామములో, ఆ పట్టణంలో ఈ ఒక అధికారి అయ్యారు, మంచి సాక్ష్యము పేరు సంపాదించుకున్నాడు. కానీ తన కుటుంబంలో ఏమి లేదంట? వాక్యం లేదంట. భోజనము అనగా వాక్యము. తన కుమార్తెకి వాక్యాన్ని నేర్పలేకపోయాడు. తన కుటుంబము వాక్యం ద్వారాగా బ్రతికించుకోలేకపోయాడు. తన కుటుంబంలో మరణము ఎప్పుడైతే వచ్చి ఉన్నదో, ఎప్పుడైతే తన కుమార్తె చనిపోయి ఉన్నదో, ఎక్కడికి వెళ్ళాడంట? బోధకుని దగ్గరికి వెళ్ళాడు. యేసు ప్రభువారు వచ్చి ఆమె చేయి పట్టుకొని లేపిన తర్వాత భోజనము పెట్టండి అనే మాటకు అర్థం ఏమిటంటే వాక్యము. ఆ కుటుంబంలో ఏమి లేదు? వాక్యం లేదు. ఈ రోజున వాక్యం లేని మరణాలు, ఈ రోజున వాక్యం లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. పేరుకి మాత్రమే మనం క్రైస్తవులముగా
పేరుకి మాత్రమే మనం ఆరాధించే బిడ్డలుగా, పేరుకి మాత్రమే మనం దేవుని స్తుతించే బిడ్డలుగా, పేరుకి మాత్రమే ఏదో ఆదివారం వచ్చింది కదా, ఏదో మందిరానికి వెళ్దాం, దేవుని ఆరాధన చేద్దాం, పాస్టర్ గారు చెప్పి వాక్యాన్ని విందాము, మర్చిపోదాము అనే ఇటువంటి ఆలోచనతోనే ఉన్నాము. కానీ మన జీవితంలో వాక్యం ఉన్నదా? ఈ సంఘ పెద్ద యయ్యరు అన్ని విషయంలో బాగున్నాడు, కానీ తన కుటుంబంలో, తన జీవితంలో ఏమి లేదంట, వాక్యం లేదంట. తన కుటుంబాన్ని వాక్యంతో కట్టుకోలేకపోయాడు కాబట్టి మరణము ఏర్పడి ఉన్నది. ఉదాహరణ నేను చెప్తున్నాను, చూడండి, బాగా గమనించండి. ఎవరైతే వాక్యము చదవకుండా ఉంటారో వారు శరీర ప్రకారంగా మరణం లాంటి వాళ్ళే. చూడండి, ఆత్మీయత జీవితంలో ఎప్పుడైతే మనం వాక్యము చదువుతూ ఉంటామో మన ఆత్మ బలపడుతూ ఉంటుంది, మన ఆత్మ దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉంటుంది. ఈ కుటుంబంలో వాక్యం లేదు కాబట్టి మరణము ఏర్పడింది. ఏం చెప్తున్నాను? మొట్టమొదటి మాట, ఎప్పుడైతే మనం వాక్యము చదవకుండగా, ఎప్పుడైతే మనం బైబిల్ చదవకుండగా ఉంటామో మన జీవితంలో శరీర ప్రకారంగా మనకేం ఏర్పడుతుంది? మరణము ఏర్పడుతుంది. అంటే మరణం అంటే ఏదో ఒక రోజు మనం చనిపోతాం, నేను కాదంటం లేదు, కానీ బ్రతికున్నంత కాలం వరకు మనము మరణములోనే ఉన్నట్టుగా. ఎందు గురించి అంటే మనం బైబిల్ చదవడం లేదు కాబట్టి. రోజు మనం 3 పూట్ల భోంచేస్తూ ఉన్నాం, చాలా చక్కగా వ్యాపారం చేస్తూ ఉన్నారు. 2 రోజులు వ్యాపారానికి వెళ్ళకపోతే మీరేమంటారు? 2 రోజులు అయింది వ్యాపారం పోక 1000 రూపాయలు నష్టం వచ్చింది అంటారు. కానీ 2 రోజులు బైబిల్ చదవకపోతే ఏ రోజైనా పరిశీలించారా? నేను 2 రోజుల వరకు బైబిల్ గ్రంథాన్ని చదవలేదు, ఈ జీవితం నేను ఉన్నానని చెప్పి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ కుటుంబము వాక్యం లేని మరణముగా ఏర్పడి ఉన్నది కాబట్టి ఆ కుటుంబానికి దేవుడు ఏమని చెప్తున్నాడంట? భోజనము పెట్టండి ఆ బిడ్డకి. భోజనము అనగా వాక్యము. వాక్యము ఎంతగా మనం చదువుతూ ఉంటామో బోధకుని చెప్పే మాటలు ఆదివారం కూడా మనకు చాలా చక్కగా అర్థమవుతుంది. ఎందు గురించి అంటే వాక్యము ఎప్పుడైతే మనం చదవకుండా ఉంటామో బోధకుడు చెప్పే వాక్యము కూడా మనకి అర్థము కాదు. ఎందు గురించి అంటే నెహెమ్యా గ్రంథం తీయమంటే చాలా ఆలస్యం పడుతుంది, ఉపధ్యాయ గ్రంథం తీయమంటే చాలా ఆలస్యం పడుతుంది, మీకా గ్రంథం తీయమంటే చాలా ఆలస్యంగా తీస్తాము. ఎందు గురించి అంటే బైబిల్ ట్రైనింగ్ మన చేతిలో లేదు, కానీ మొబైల్ ట్రైనింగ్ మాత్రం మన చేతిలో బాగా ఉంటుంది. అవునా కదా? నేనేమో అబద్ధం చెప్పానా? బైబిల్ ట్రైనింగ్ మన చేతిలో లేదు, కానీ ఏ ట్రైనింగ్ ఉంది మన చేతిలో? బాగా వాడబడుతున్నది. మొబైల్ ఒక పాపం అండి. మొబైల్లో వ్యభిచారం ఉన్నది, మొబైల్లో దొంగతనం ఉన్నది, మొబైల్లో హత్య ఉన్నది, మొబైల్లో అసూయ ఉన్నది, అన్నీ ఉన్నాయి దీంట్లో. కానీ చూసేది మాత్రమే మనము చూడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన చేతిలో సెల్ ఫోన్ బాగా వాడబడుతూ ఉన్నది, కానీ మన చేతిలో జీవగ్రంథం వాడబడటం లేదు. బైబిల్ గ్రంథం మన చేతులు వాడబడట్లేదు, కానీ మొబైల్ మాత్రం చాలా చక్కగా మనం వాడుతూ ఉన్నాము. మొబైల్ ఉన్నంత మాత్రాన తప్పు కాదు, కానీ ఆ ఒక మొబైల్ మనము దేనికి ఉపయోగపడుతుంది? ఒక వాక్యానికి లేదా ఎదుటి వాళ్ళతో మాట్లాడటానికి, ఇలాంటి దానికి మనం ఉపయోగించుకోవాలి. కానీ అసహ్యమైన కార్యములు, లోకమైన కార్యములు మనకి వాడటము ఇష్టం ఉండకూడదు. చూడండి, దేవుని వాక్యాన్ని ఎంతగా మనము చదువుతూ ఉంటామో అంతగా మన ఆత్మ బలపడుతూ ఉంటుంది, అంతగా మన ఆత్మీయ స్థితి కూడా ముందుకి కొనసాగింపబడుతూ ఉంటుంది. మొట్టమొదటి మాట ఏం చెప్పాను? ఈ కుటుంబంలో వాక్యం లేని మరణము. రెండవది చూద్దాం. అదే లూకాసు వార్త పేజీ 8 తిప్పండి. అదే లూకాసు వార్త 7వ అధ్యాయము, ఒక్క పేజీ 8 తిప్పితే చాలు. అదే లూకాసు వార్త 7వ అధ్యాయము 11 నుంచి 15 వరకు. నేను చదువుతున్నానమ్మా, దయచేసి వినండి, నేనే చదువుతాను. లూకాసు వార్త 7వ అధ్యాయం 11 నుంచి 15 వరకు. వెంటనే ఆయన నాయీనను ఒక ఊరికి వెళ్ళిచుండగా ఆయన శిష్యులను బహు జనసమూహమును ఆయనతో కూడా వెళ్ళిచుండురి. ఆయన ఆ ఊరి గవుని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతను ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి.
ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడను ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట మీకు అర్థమవుతుందా? చూడండి, చాలా సింపుల్. మనం బాగా వాక్యాన్ని చదువుతూ ఉంటే ఈ మాటను ఏ విధంగా మనం గ్రహించుకోవాలో మనకు బాగా అర్థమవుతుంది. చూడండి, నాయీన్ అనే ఒక పట్టణములో, ఒక గ్రామములో యదవరాల కుటుంబం అనేది ఒక తల్లిగారు ఉన్నారన్నమాట. ఆ తల్లిగారికి ఒకే ఒక కుమారుడు. ఆ కుమారుడు చనిపోయాడు. ఆ కుమారుడు చనిపోయినప్పుడు ఆమె భర్త లేడు, ఇటు కుమారుడు చనిపోయినాడు. ఎంతో వేదనతో, ఎంతో రోదనతో, ఏడుస్తూ బాధపడుతూ ఉన్నప్పుడు ఆ ఒక గ్రామములో ఉంటున్న ఎంతోమంది ఆమె ఇంటికి వచ్చి ఎంతోమంది ఓదారుస్తూ ఉన్నారు, ఎంతోమంది జాలిపడుతూ ఉన్నారు. అయ్యో, దేవుడు ఉన్నాడా? భర్తను పోగొట్టుకొని ఉన్నది, ఈ రోజున కుమారుని పోగొట్టుకొని ఉన్నది. ఈమె ఇంటికే ఎందుకింత మరణం సంభవించింది, ఈమె ఇంటికే ఎందుకింత మరి ఇంత దుఃఖము ఏర్పడి ఉన్నదని చెప్పి ఎంతోమంది ఆ గ్రామంలో నుంచి వచ్చిన ఎంతోమంది ఇరుగు పొరుగు వాళ్ళు కూడా వచ్చి, వదిన గారు ఏడవద్దు, తల్లిగారు ఏడవద్దు, చిన్నమ్మ ఏడవద్దు, అక్క ఏడవద్దు, ఎంతోమంది ఆయా జనామందరూ వచ్చి ఈ తల్లిగారిని ఓదారుస్తూ ఉన్నారు. ఎంత ఓదార్చినా, ఎంత ప్రాధేయపడినా చనిపోయిన కుమారుడు బ్రతకగలుగుతాడా? చనిపోయిన కుమారుడు బ్రతికి రాగలుగుతాడా? ఎంత ఏడ్చినా సరే. కానీ ఎంత ఏడ్చినా, ఎంత ఓదార్చినా ఏమీ ప్రయోజనం లేదండి. కానీ ఒక రోజంతా శవాన్ని పెట్టుకొని రెండో రోజైనా సరే శవాన్ని తీసేయాలా, తీసేయకూడదా? చెప్పండి. ఎవరైనా సరే, ఏ అధికారి కుమారుడైనా, రాజైనా, ఎటువంటి వాడైనా చనిపోతే ఆ ఒక శరీరము, బాడీ సమాధి తోటలో పెట్టవలసిందే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ తల్లిగారు కుమారుడు చనిపోయిన తర్వాత ఈ కుమారుణ్ణి యాడికి తీసుకెళ్తున్నారంట? బాగా గమనించండి. యాడికి తీసుకెళ్తున్నారు? సమాధి దగ్గరికి తీసుకెళ్తున్నారు. సమాధి తోట దగ్గరికి తీసుకెళ్తూ ఉన్నప్పుడు ఇక సమాధి కూడా, ఆ ఒక సమాధి కార్యక్రమం చేసేవాళ్ళు కూడా గుంటను త్రవ్వి సిద్ధంగా ఉన్నారు. ఇంకా కొద్ది క్షణాల్లో, కొద్ది నిమిషాల్లో ఆ ఒక శవాన్ని, ఈ ఒక యవనస్తుని మట్టిలో కలిపేయటానికి. అలాంటి సమయంలో ఈ యాయేన్ అనే గ్రామంలో నుంచి సమాధిలోనికి ఊరు బయట వెళుతూ ఉన్నప్పుడు ఆ బయట నుంచి యేసు ప్రభువారు వస్తూ ఉన్నాడు. బాగా గమనించండి. చూడండి, ఇక్కడ 11వ వచనం. వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెలుచుండగా ఆయన శిష్యులను బహు జనసమూహములను ఆయనతో కూడా వెలుచుండురి. ఇక్కడ ఏముంది? 12వ వచనము. ఆయన ఆ ఊరి గౌని యొద్దకు వచ్చినప్పుడు, గౌని యొద్దకు అనగా ఇంకా గ్రామము లోపలికి రాబోతున్నాడు ఇంక అనమాట. నాయీన్ అనే గ్రామానికి లోపలికి రాబోతున్నప్పుడు ఏమైందంటే చూడండి, ఆయన ఆ ఊరి గౌని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోపొడుచుండెను. చూడండి, బాగా గమనించండి. యేసు ప్రభువారు ఊరిలోనికి రాబోతున్నాడు. ఊరిలో నుంచి మరణం, శవము ఊరు బయటికి రాబోతున్నది. ఊరు బయట నుంచి యేసు ప్రభువారు ఊరిలోనికి పోతున్నాడు. ఊరిలో నుంచి శవం బయటికి పోతూ ఉన్నది. అక్కడ ఏం జరిగిందంటే చూడండి, ఆ ఊరి జనులు అనేకులు, ఇది కాదు చూడండి, చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతను ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరు జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ఎంతమంది ఉన్నారంట? 13వ వచనంలో ఆ ఊరు జనులు అనేకులు కూడా ఆమెతో కూడా ఉండిరి. తర్వాత ప్రభువు ఆమెను చూచి ఆమె ఎందుకు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. ఊరిలో నుంచి మరణం వస్తున్నది, ఊరు బయట నుంచి జీవం వస్తున్నది. జీవం అనగా యేసు ప్రభువారు. ఇక్కడ మనము 2 సందర్భాలను చూస్తాము. ఒకటి మరణము, రెండవది జీవము. ఇక్కడ మరణము, జీవము రెండు కూడా ఒక దగ్గరే కలుసుకున్నాయి. అర్థమవుతుందా? మరణము, జీవము. జీవం ఊరు బయట ఉన్నది, మరణం
ఊరిలో ఉన్నది. ఆ ఊరిలో ఉన్న మరణము ఊరు బయటికి రాబోతున్నది. ఊరు బయట ఉన్న జీవము ఊరిలోనికి రాబోతున్నది. అనగా యేసుప్రభు వారు రాబోతున్నాడు. ఇప్పుడు యేసుప్రభు వారు మరణము, జీవము, మరణము రెండు ఒకే దగ్గర ఎంట్రన్స్ అయినాయి. రెండు ఒకే దగ్గర కలుసుకొని ఉన్నాయి. అదే సందర్భంలో ఒకవేళ యేసుప్రభు వారు ఈ బాలుని బతికించలేకపోయింటే ఈ రోజున మనము యేసుప్రభు వారు నమ్మేవాళ్ళు ఉండేవాళ్ళము కాము. ఎందుకో తెలుసా? అరే, ఒకగానొక కుమారుడు చనిపోయినడే, ఆ గ్రామానికి యేసుప్రభు వచ్చినాడు కదా, చూస్తూ వెళ్ళిపోయి ఆయన కూడా మట్టి వేశాడే కానీ ఏమీ చేయలేకపోయాడయ్యా మీ దేవుడు అనే మాట వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె మీద కనికరం పడ్డాడంట యేసుప్రభు వారు. ఆమెను ఏమంటున్నాడంటే, అమ్మా ఏడవద్దు. ఈ మాట చెప్పలేదు ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు, పెద్ద మనుషులు చెప్పలేదు ఆమెను ఏడవద్దని. ఎంతమంది కనికరమ పడ్డారు, ఎంతమంది ఏడవద్దని చెప్పారు. కానీ ఎంతమంది కనికరమ పడినా, ఎంతమంది ఏడవద్దని చెప్పినా ఏమి ప్రయోజనం అండి? ఏమి ప్రయోజనం లేదు. ఇక్కడ ఎంతమంది కనికరము, ఎంతమంది దయదాక్షిణ్యం పడినా ఏమీ లేదు. కానీ ఆ శవముతో పాటు వస్తున్నారు. అదే మాట కూడా యేసుప్రభు వారు కూడా అదే మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే చూడండి, ప్రభువు ఆమెను చూచి ఏమంటున్నాడంట, ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి. ఈ మాట ఎంతమంది అన్నారు? ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు అందరూ అన్నారు. చిన్నవాళ్ళేంటి, పెద్దవాళ్ళేంటి, యవనస్తులేంటి, ముసలి వాళ్ళేంటి, అందరూ కూడా ఏడవద్దు ఏడవద్దు అన్నారు. అదే మాట యేసు ప్రభు చెప్పాడు. గొప్ప విశేషం ఏమి కాదు ఇక్కడ. కానీ ఆ మాట అన్నాడు, కానీ ఆయన కూడా సమాధికి వెళ్ళాడా? ఆయన కూడా మట్టి వేశాడా? మట్టి వేయలేదండి. ఏమంటున్నాడంటే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది చూడండి. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడను ముట్టగా మోయుచున్న వారు నిలిచిరి. ఆయన చిన్నవాడాలెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగాను. అర్థమవుతుందా? మరణము, జీవము. మరణం సమాధి తోటకు పోతున్నది. జీవం మరణాన్ని బ్రతికించటానికి, మరణాన్ని లేపటానికి వస్తూ ఉన్నది. ఇక్కడ మరణము, జీవము రెండు ఒక దగ్గర వచ్చినప్పుడు యేసుప్రభు వారు ఊరికనే లేడండి. వెంటనే ఆ మరణాన్ని లేపగలిగినాడు. ఆ మరణాన్ని లేపినాడు. వెంటనే ఆ కుర్రవాడు ఏం చేశాడు? లెగిసి కూర్చుండి మాటలాడసాగాను. మాటలాడడం అనగా ఏమిటి? రెండవ మాట. మొట్టమొదటిగా ఏం చెప్పాను? వాక్యం లేని మరణం. మన జీవితంలో ఎప్పుడైతే వాక్యము, బైబిల్ చదవకుండా ఉంటామో మనము శరీర ప్రకారంగా మృతులమే. ఇక్కడ రెండవదిగా ఆ కుర్రవాడు యవనస్తుడు మాటలాడసాగాను అనే మాటకు అర్థం ఏంటంటే ప్రార్థన చేయటము. ప్రభుత్వం మనం ఏం మాట్లాడతాం ప్రతిరోజు? ఉదయకాలం కూడా పాస్టర్ గారు, మరి మేము సహోదరులము చర్చిలో కొంత సమయం వరకు ప్రార్థించుకొని ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మాటలాడము అనగా ప్రార్థన చేయటము అనగా ఈ ఎదవరాలు కుమారుడికి ఏమీ లేదు, ప్రార్థన లేదు. మన జీవితంలో ప్రార్థన ఎప్పుడైతే లేకుండా ఉంటుందో మన జీవితము ఏమైపోతుందంట? మరణం లాంటిదంట. అందుకే ఇందాక చెప్పాను కదా, ప్రార్థన కన్నా వాక్యము కన్నా ఈ రోజున మనం ఏది ఎక్కువగా వాడబడుతూ ఉన్నామంటే మొబైల్ ఎక్కువగా వాడబడుతూ ఉన్నాం. ఇక్కడ దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే, ఈ చిన్నవాడు యేసుప్రభు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునితో మాట్లాడడం అనగా ఏమిటంటే ప్రార్థన చేయటము. ఏమని ప్రార్థించింటాడు? అయ్యా, నేను చనిపోయి ఉన్నాను, నా శవాన్ని మట్టిలో పెట్టబోతున్నారు. అయ్యో, నేను చేసిన పాపములు ఉండవచ్చు, నేను చేసిన అతిక్రమములు ఉండవచ్చు, నా దోషములు ఉండవచ్చు, ఏది ఏమున్నా మీరు నన్ను బ్రతికించారు, మీరు నాకు జీవాన్ని ఇచ్చారు, ఇక నుంచి నీతోనే నేను ఉంటాను ప్రభువా అని చెప్పి ఆ యవనస్తుడు దేవుని సమూహములో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తల్లితో మాట్లాడా? అక్కడున్న జనాభాతో మాట్లాడా? ఎవరితోనూ మాట్లాడాల. చూడండి, మళ్ళీ చదువుతున్నాను చూడండి. పాడను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి
మాట్లాడసాగాను. యేసు ప్రభువారితో మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభువారితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, మీరు నన్ను బ్రతికించి ఉన్నారని చెప్పి. ప్రియమైన దేవులారా, మరణం ఇంకా కొద్దిసేపట్లో, కొద్ది క్షణాల్లో ఆ ఒక యవనస్తుని బాడీ మట్టిలో కలిసిపోయి ఉండేది. కానీ ఆ సమయంలో యేసు ప్రభువారు వచ్చి జీవాన్ని ఇచ్చాడు. జీవం ఇచ్చి ఆ కుర్రవాణ్ణి లేపడం జరిగింది. తన తల్లికి అప్పగించాడు. ఆ కుర్రవాడు పరిస్థితి అంతా మారిపోయి ఉన్నదండి. మన జీవితంలో కూడా ఎన్నో మనకి యాక్సిడెంట్లు, మన జీవితంలో కూడా ఎన్నెన్నో మనకు అపాయములు, ఎన్నెన్నో మనకు జరుగుతూ ఉంటాయి. జరగబోవచ్చు, ముందు రోజులకి చెప్పలేము. ఎంతోమంది రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు రైలు బండి పడిపోయి ఎంతోమంది మరణించారు. ఎంతోమంది బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు బస్సు యాక్సిడెంట్లు జరిగి ఎంతోమంది మరణించి ఉన్నారు. అటువంటి బస్సులో, అటువంటి రైల్లో ఒకవేళ మనము ఒకవేళ ఉండుంటే ఈ రోజున నేను బ్రతికి ఉండేవాడిని కాను. ఈ రోజున మనము బ్రతికి ఉండేవాళ్ళము కాము. మనం ఏ రోజో చనిపోయి ఉండేవాళ్ళము. కానీ కేవలం ఆయన దయ, ఆయన ప్రేమ, ఆయన జాలి మనల్ని వెంటాడుతూ ఉన్నది. మన పైన అధికముగా యేసు ప్రభువారు ప్రేమని, కృపను చూపిస్తూ ఉన్నాడు. రెండో విషయాన్ని చూసాం. ఏం చూసాము? రెండోది ఏమిటి? ప్రార్థన లేని మరణం. ఎవరు కుటుంబంలో అయితే, ఎవరు వ్యక్తిగత జీవితంలో అయితే వాక్యం లేకుండా ఉంటుందో వారి కుటుంబము, ఆ జీవితము మరణంతో నడుస్తున్నారన్నమాట. రెండవదిగా, ఎవరి కుటుంబంలో, ఎవరి జీవితంలో అయితే ప్రార్థన లేకుండా మనం జీవిస్తూ ఉన్నామో ఆ వ్యక్తి మరణానికి దగ్గరగా ఉన్నాడన్నమాట. అంటే ఇంతకాలం ప్రార్థన లేదు కాబట్టి నేను జీవించి ఉన్నానే, ఇంతకాలం నేను వాక్యము చదవడం లేదు కాబట్టి జీవించి ఉన్నానే అని మనం అనుకోవచ్చు. కానీ ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు. అదే మనలో ప్రార్థన ఉంటే, అదే మన జీవితంలో వాక్యం ఉంటే, మనం ఒకవేళ చనిపోయినా మనం ఎక్కడ ఉంటామో తెలుసా? దేవుని రాజ్యంలో. చూడండి, మూడవ విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. అదే యోహాను సువార్త 11వ అధ్యాయము. యోహాను సువార్త 11వ అధ్యాయము. హల్లెలూయా. యోహాను సువార్త 11వ అధ్యాయము 32వ వచనం చదవండి. ఆమేన్. మూడో విషయానికి వచ్చాం. ఈ మూడో విషయం ఏమిటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, లాజరు మనకు బాగా తెలుసు. ఈ బెతనియా గ్రామానికి యేసు ప్రభువారు తరచుగా వెళ్ళేవాడు. అందరికంటే యేసు ప్రభువారు మరియా, మార్తా, లాజర్ని బాగా ప్రేమించేవాడు. ఈ బెతనియా గ్రామంలో వీళ్ళని బాగా ప్రేమించటమే కాకుండా ఎప్పుడెప్పుడు యేసు ప్రభువారు ఈ గ్రామానికి వస్తూ ఉంటాడో ఎవరింటికి వెళ్ళడు, కానీ మరియమ్మ ఇంటికి మాత్రమే వెళ్ళేవాడు. ఆ ఇంట్లోనే బస చేసేవాడు. ఒక రోజున యేసు ప్రభువారు వేరే పట్టణంలో ఉన్నప్పుడు, వేరే గ్రామంలో ఉన్నప్పుడు, లాజరు అనే మరియమ్మ తమ్ముడు సహోదరుడికి వ్యాధి కలిగింది. వ్యాధి వచ్చినప్పుడు ఆ వ్యాధి బాగోలేదు, కానీ మరణించినాడు. మరణించిన తర్వాత యేసు ప్రభువారికి కబురు పెట్టినా యేసు ప్రభువారు రాలా. ఎదురు చూస్తున్నారు చాలా వరకు, ఇంకా రాలేదని చెప్పి, ఇంకా లాభం లేదని చెప్పి లాజర్ని సమాధి చేశారు. సమాధి చేసిన 4 రోజులైన తర్వాత యేసు ప్రభువారు ఆ గ్రామానికి వచ్చాడు. యేసు ప్రభువారు ఆ గ్రామానికి వచ్చిన తర్వాత మరియమ్మ యేసు ప్రభువారు పాదములు పట్టుకొని, అయ్యా ప్రభువా, నువ్వే కనుక ఈ గ్రామంలో ఉంటే నా తమ్ముడు చనిపోయి ఉండేవాడు కాదు కదా, మా తమ్ముడిని మీరు బతికించేవాళ్ళు కదా అని యేసు ప్రభువారిని ప్రాధేయపడతా ఉన్నది. ప్రాధేయపడతా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే చూడండి, 41లో చూడండి, 11:41 చదవండి. పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు. నువ్వు ఎల్లప్పుడూ
నా మనవి వినిచున్నావని నేను ఎరుగను గాని నీవు నన్ను పంపితివి. చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహము నమ్మునట్లుగా వారి నిమిత్తమై ఈ మాటలు చెప్పమని చెప్పిన నేను. ఆయన ఇలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాలు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. ఆమేన్. ఇక్కడ బాగా గమనించండి, మూడవ మరణానికి వచ్చాం మనము. ఒక మరణము వాక్యం లేని మరణానికి వచ్చాం. రెండవ మరణము ప్రార్థన లేని మరణానికి వచ్చాం. మూడవ మరణము బాగా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు లాజరును లేపిన తర్వాత అతని కట్లు విప్పి పోనీయండి. యాడికి పోగలుగుతాడు? యాడికి పోతాడు? ఇంతకాలము వరకు పాపములో తిరిగాడు, ఇంతకాలం వరకు చెడు స్నేహంతో తిరిగాడు, ఇంతకాలం వరకు తన అక్కలు చెప్పిన మాటను విధేయతగా నడుచుకోలేకపోయాడు. ఎన్నోసార్లు యేసు ప్రభువారు ఆ గ్రామానికి ఆ గృహానికి వచ్చిన లాజరు అక్కడ లేడు. ఒకప్పుడు యేసు ప్రభువారు మార్తా ఇంటికి వచ్చిన మార్తా విస్తారమైన పనిపాట్లతో ఉన్నది. మరియమ్మ మాత్రము యేసు ప్రభువారు పాదాల దగ్గర కూర్చున్నది. అక్కడ లాజరు అనే పేరు లేదు అక్కడ. అంటే లాజరు ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు. లాజరుకి అంతా తెలుసు, వాక్యము తెలుసు, పాటలు తెలుసు, ఆరాధన తెలుసు, అన్నీ తెలుసు. కానీ ప్రభు మంచివాడే కదా, నా స్నేహితుడే కదా, మా అక్కల్ని ఎంతగానో ప్రేమించే వ్యక్తే కదా, నాకు ఒకవేళ వ్యాధి వచ్చినా, నాకు ఒకవేళ బాధ కలిగినా, ఏమి వచ్చినా మా అక్క వాళ్ళు పిలిచిన వెంటనే వస్తాడు, నన్ను బాగు చేయగలుగుతాడు అనే ఒక గర్వము లాజరులో ఉన్నది, ఒక అహంకారము లాజరులో ఉన్నది. కానీ ఒకప్పుడు లాజరు చనిపోయి ఉన్నాడు. వ్యాధితో ఉన్నప్పుడు అక్క బోధకుని పిలువు, బోధకుని పిలువు, ఎన్నోసార్లు మన ఇంటికి వస్తున్నాడు కదా, ఇప్పుడు నేను వ్యాధితో ఉన్నాను, నన్ను బ్రతికించగలుగుతాడని కబురు పెట్టిన యేసుప్రభువు వారు రాలా. చనిపోయేటప్పుడు లాజరు ఒకవేళ అనుకొని ఉండొచ్చు, అయ్యో నేను బ్రతికి ఉన్నప్పుడు బోధకుని చెప్పిన మాట వినింటే, నేను బ్రతికి ఉన్నప్పుడు ఆరాధనలో కలుసుకొని ఉంటే, నేను బ్రతికి ఉన్నప్పుడు యేసుప్రభువు వారి మాట నేను వినింటే నాకు ఈ వ్యాధి ఒకవేళ వచ్చి ఉండేది కాదేమో, నేను చనిపోతున్నానే అని చెప్పి వ్యాధిలోనే ఉండి మరణించాడు. యేసుప్రభువు వారు ఒకవేళ ఆ సమయంలో వచ్చి లాజరును బాగు చేయవచ్చు. కానీ లాజరు ఒకవేళ అనుకుంటాడు, అప్పుడు ఏమనుకుంటాడో తెలుసా? నేను చెప్పలా, నేను ఆరాధనకు రాకపోయినా, నేను చర్చికి రాకపోయినా, సేవకుని మాట ఒకవేళ నేను వినకపోయినా నేను ఎలాగైనా సరే బ్రతికేస్తానండి. అలాంటి చెడు ఆలోచన లాజరులో ఉన్నది. ఒకవేళ లాజరు బ్రతికి ఉన్నప్పుడే, వ్యాధితో ఉన్నప్పుడే యేసుప్రభువు వారు వచ్చి బాగు చేసి ఉంటే లాజరుకి భయం అనేది ఉండదు, ఒక హద్దు అనేది ఉండదు, ఒక వైరాగ్యం అనేది ఉండదు లాజరు జీవితంలో. ఎందుకో తెలుసా? ఎలాగైనా బ్రతికి ఉన్నాను కదా, మరణాన్ని రుచి చూడలేదు కదా. కానీ లాజరు చనిపోయాడు, సమాధి కూడా చేయబడింది, 4 రోజులు అయినది. 4 రోజులకి బాడీ ఏమొస్తుంది? స్మెల్ వస్తుంది, వాసన వస్తుంది. అయినను సరే ఆ రాయిని పొర్లించిన తర్వాత లాజరు బయటికి రా, ఒకే ఒక మాట ద్వారాగా లాజరు బయటకు వచ్చాడు. లాజరు బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఏముంది? వాక్యం చదవండి. లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. ఏమున్నాయంట? ఏం కట్టబడి ఉన్నది? రుమాలు కట్టబడి ఉన్నది. పాపం అనే రుమాలు, అసూయ అనే రుమాలు, కోపం అనే రుమాలు. ఈ పాపము, కోపము, అనేకమైనవి అంధకార క్రియలు మొత్తం చుట్టబడి ఉన్నది. ఏది కూడా విడుదల పొందుకోలేకపోయాడు, ఏది కూడా సమాధానంతో నడవలేకపోయాడు. కానీ యేసుప్రభువు వారు ఎప్పుడైతే విప్పండి అని చెప్పిన తర్వాత అతన్ని
ఏమనుంది ఇక్కడ 40 చూడండి. రుమాల కట్ట అతడు అంతటా యేసు మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పెను. కట్లు విప్పి పోని యాడికి పోతాడు? ప్రభువా, ఇంతవరకు మీ మాట నేను వినలేదు, నీ మార్గంలో నేను నడవలేదు, ఇంతవరకు ఏడాడుగో తిరిగాను, అనేకులు స్నేహితులతో తిరిగాను, నేనైతే ఇంక నేను యాడికి పోనయ్యా, నీతోనే ఉంటా, నీతోనే జీవిస్తా. ఈ రోజున ప్రియమైన దేవులారా, సంఘ సేవకునితో సహవాసం కలిగి ఉన్నామా? సంఘముతో సహవాసం కలిగి ఉన్నామా? సంఘ సేవకునితో సంఘముతో సహవాసం ఒకవేళ మనకు లేకపోతే మనము ఎలాంటి విషయంలో పాపంలో పడిపోతామంటే లోకమనే విషయంలో మనం పాపంలో పడిపోతాము. చూడండి 12వ వచనంలో లాజరు గురించి చాలా స్పష్టంగా వ్రాయబడినది. 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరును ఉన్న బేతనియాకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్తా ఉపచారము చేసెను. ఎక్కడున్నాడంట లాజరు? ఎక్కడున్నాడు? ఇంతకుముందు లాజరు యేసు ప్రభువారితో లేడండి. చనిపోయిన తర్వాత లాజరు బ్రతికిన తర్వాత యేసు ప్రభువారితో పాటు ఉన్నాడు. పోనీయుడి అనగా సహవాసానికి పోనీయండి. యేసు ప్రభువారితో వెంబడిస్తూ ఉన్నాడు. నేను చనిపోయి తిరిగి బ్రతికి ఉన్నాను, యేసు ప్రభువారు నేను విడిచిపెట్టినని చెప్పి లాజరు ఆయనతో పాటు ఉన్నాడు. చూడండి, మొట్టమొదటిగా మనం ఏ మాటను చూసాం? వాక్యం లేని మరణం. రెండవదిగా ప్రార్థన లేని మరణం. మూడవదిగా యేసు ప్రభువారితో సహవాసం లేని మరణం. ఈ 3 మన జీవితంలో ఉండాలి. ఈ 3 చాలా బలమైనది. వాక్యము అనగా మన హృదయాన్ని శుద్ధీకరిస్తూ ఉంటుంది. మన ఆత్మీయత జీవితంలో మనం బలపడుతూ ఉంటాము. ప్రార్థన అనగా మనకి ఒక వ్యక్తిగతమైన ప్రార్థన జీవితం ఎప్పుడైతే ఉంటుందో మనము అనేకమైన విషయంలో బలపడుతూ ఉంటాము. సహవాసము అనగా సేవకునితో మనం ఎక్కువగా సహవాసం కలిగి ఉండాలి. ఏది ఒక చిన్న సమస్య వచ్చినా సేవకునితో మనం పంచుకోవాలి, చెప్పుకోవాలి, ప్రార్థించుకోవాలి. అటువంటి సహవాసం మనకు ఉన్నట్లయితే ఎల్లవేళ్ళు మనం వర్ధిల్లుతూ ఉంటాము. దేవుడి యొక్క మాటలను దీవించి ఆశీర్వదించును గాక. సమయం ఇచ్చిన అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. ఆమేన్. ఓకే, మంచిది. మళ్ళీ మంచి వాక్యం అందించాడు. మంచి వాక్యం అందించిన లూకా గారికి వందనాలు. యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనం. నా శరీరము తిని నా రక్తము తాగువాడు నిత్య జీవము గలవాడు, అంత దినమున నేను వానిని లేపుదును. ఇక్కడ దేవుడు చెబుతున్న మాటలు, దేవుడు సజీవ లెక్కలో ఉన్నప్పుడు ఆయన తన శిష్యులకు చెబుతున్న మాటలు. దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవము గలవాడు, అంత దినమున నేను అన్ని లేపుదును. దేవుడు నిన్ను లేపాలి అంటే, దేవుడు నిన్ను బతికించాలి అంటే ఏం చేయాలి చెప్పండి? ప్రభు బల్ల తీసుకున్నటకు మనం కూడుకున్నాం. ఆదివారం నా రొట్టె విడుచుటకు మేము కూడుకుంటిమి. ఎందుకు కూడుకున్నాం చెప్పండి? ఆదివారము ఆదివారం ఎందుకు కూడుకున్నాం చెప్పండి ఎవరన్నా? రొట్టె విరుచుటకు కూడుకుంటిమి. చాలామంది కూడుకుంటారు. ఎందుకు కూడుకుంటారు తెలుసా? పాటలు పాడనీకనే కూడుకుంటారు, లేదా వాక్యం విన్నీకనే కూడుకుంటారు, లేదంటే సాక్ష్యాలు చెప్పనీకి కూడుకుంటారు. అంతే. ప్రభు బల్ల మాత్రము ఉండదు. ప్రభు బల్ల చాలా ప్రాముఖ్యం. ప్రతి ఆదివారమున మనం ఎందుకు కూడుకున్నాము దేవుని సన్నిధిలో అంటే ప్రభు బల్ల తీసుకున్నటకు, ఆయన మరణమును మనము జ్ఞాపకం చేసుకున్నటకు మనం కూడుకున్నాం. ఇదే చాలా ప్రాముఖ్యమైనది. అందుకే నా శరీరం అంటున్నాడు దేవుడు. ఏమంటాడు చెప్పండి? నా శరీరము తిని
తర్వాత ఏం చేయాలి చెప్పండి? నా రక్తము తాగువాడే నిత్య జీవము గలవాడు. మీ పితరులు మన్నాను తిన్నను చనిపోయిరి. నా ఆహారము జీవాహారము. ఈ జీవాహారము తిన్నోడు ఎన్నడూనూ చనిపోడు, ఎన్నడూనూ చనిపోడు. ప్రభు వల్లకు దూరము కావద్దండి. ఏదో చెడు క్రియలు చేసి ప్రభు వల్లకి దూరముగా ఉండద్దండి. ప్రభు వల్ల ఖచ్చితంగా ప్రతి ఆదివారము తీసుకోవాలి. యేసు మరణాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆయన శరీరము తిని ఆయన రక్తము తాగువాడే నిత్య జీవము గలవాడు. నిత్య జీవము అంటే ఎన్నాళ్ళు చెప్పండి? ఎన్నాళ్ళు జీవిస్తారు చెప్పండి? నిత్య జీవము. ఎల్లప్పుడూ మనము జీవిస్తాం, ఎల్లప్పుడూ మనము దేవునితో లేస్తాం. అక్కడ కింద మరొక మాట ఉంది కదా, ఏమని చెప్పండి? అంత దినమున నేను వాణ్ణి లేపుదును, అంత దినములో నేను వాణ్ణి లేపుదును. ఒకవేళ చనిపోయి సమాధిలో ఉన్నాడా? సమాధిలో ఉన్న ఎముకలను లేపుతాడు. ఒకవేళ నువ్వు బతికున్నావా? నువ్వు బతికున్నప్పుడే దేవుని రాకడ వచ్చిందా? ఆ సమయంలో కూడా నిన్ను లేపి మధ్యాకాశానికి తీసుకువెళ్తాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, అంత దినమున నేను వారిని లేపుదును, లేపుదును. ఎంతమంది దేవుని రాజ్యానికి లేపబడాలని ఆశిస్తున్నారు? ఎంతమంది నిత్య జీవం పొందాలని ఆశిస్తున్నారు? ఎంతమంది నిత్య జీవం పొందాలని ఆశిస్తున్నారో, అంత దినములో ఎంతమంది అయితే లేపబడాలని ఆశిస్తున్నారో వాళ్ళందరూ ఏం చేయాలి చెప్పండి? ఆయన శరీరమును ఆయన రక్తమును తాగువాడు మాత్రమే, ప్రభు బల్లకి దూరంగా ఉన్నవాడు మాత్రము దేవుని రాజ్యాన్ని చేరడు. కాబట్టి ఆయన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు బల్లలో మనము చేతులు వేద్దాం. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.